మాజీ ముఖ్యమంత్రికి ఆల్రెడీ గుర్తుండాలి. 9 నెలల ముందే ఆయన బట్టలు ఉడదీశారు. ఈరోజు పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాననేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంకలేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంకలేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్ వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా ఆ పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి. ఒక మంచి వాదం, ఎందుకంటే ఇది అనంతపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది పరస్పరంగా వాళ్ళకున్నటువంటి ఇంత 5 కోట్ల పై చిరుకు ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ వెంటనే జరుగుతాయి. ఎక్కడ కూడా పొలిటికల్ వెంటట లేదు. మా దగ్గర ఏదైతే అన్యాయంగా పేదలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను తప్ప ఏది పర్సనల్ వెంటాడదో నాకు నీ మీద కోపం, నీకు నా మీద కోపం నేను చేయట్లేదు. అది అలాంటిది ఎక్కడ లేదు. మీరు రెడ్ బుక్ అన్నా కూడా గతంలో పేదలని, మంచి వాళ్ళని, ఎవరైతే ఆఫీసర్లు కూడా మంచిగా ఉండి మంచి చేయాలని చెప్పి తపంతో పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీదనే ఎంక్వైరీలు వేసి వాళ్ళు మేము తీస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా పర్సనల్ వెంటతో ఎక్కడ చేయటం లేదు. ఇలాంటి మాటలన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి మారుకోవాలని చెప్పి తెలియజేస్తారు. వీ స్టాండ్ బై విత్ ద పోలీస్ పీపుల్. డెఫినెట్లీ వాళ్ళు యూనియన్ కూడా స్పందించాలి. తప్పకుండా మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే న్యాయపరంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క అధికారి కూడా స్వచ్ఛందంగా ఒక నీతివంతంగా పనిచేస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఇది మనం చూసాం. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి పరిపాలన ఉందో మనకు తెలుసు. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా మత విద్వేషాలు లేకుండా, రౌడిజం లేకుండా చేసినటువంటి పార్టీ ఇది. ఈ రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి మేము పూర్తిగా చేస్తాం. దానికి కూడా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అతను మాట్లాడాలి అర్హత